స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం లింగాల ఘనపురం మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, జనగామ పాలకుర్తి రహదారిపై కుందారం వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. బ్రిడ్జ్ వద్ద తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేసి రాకపోకలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు కడియం. ధ్వంసమైన చోట వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో మరమ్మత్తు పనులు చేపట్టలేకపోయామన్నారు. వారంలోగా మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామన్నారు. 3 నెలల్లో వందల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది. దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకపోయింది, పూర్తిగా శ్మశాన వరకు పోయటానికి నీళ్ళు లేకుండా అయిపోయింది. అక్కడ కూడా నెల్లూట్ల నాచర్మడ మధ్యన కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న డైవర్షన్ రోడ్ కూడా కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు ప్రస్తుతము తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఆ బ్రిడ్జ్ కూడా వచ్చే 3 నెలల్లో పర్మనెంట్ బేసిస్ మీద కంప్లీట్ చేయాలని చెప్పి R&B వాళ్లకు కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూట్లకు సంబంధించిన ఈ యొక్క 2 రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి ఒక రోడ్డు శ్మశాన వాటికి పోతుంది, ఇటేమో రైతులందరూ కూడా వాళ్ళ వ్యవసాయ భూములకు వెళ్తారు. ఈ 2 కూడా దెబ్బతిన్నాయి. వాటిని తాత్కాలికంగా మరమ్మతు చేద్దామంటే వాటర్ బాగా వస్తున్నది, ఎక్కువ వరద వస్తున్నది. ఆ వరదను తగ్గిస్తే తప్ప ఈ 2 పనులు కూడా చేసడానికి అవకాశం లేదు. అయితే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం అశ్రావపల్లి కాలువ నుంచి వస్తున్న నీటిని కొన్ని రోజులు నిలుపుదల చేసి ఈ వరదను తగ్గించి తాత్కాలికంగా ఈ గ్రామ రైతులకు ఇబ్బంది కలగకుండా శ్మశాన వాటికి కూడా పోవడానికి ఇబ్బంది జరగకుండా ఈ రోడ్డును తాత్కాలికంగా ఇవాళ 23వ తారీఖు వచ్చే ఆదివారం వరకు దీన్ని 100% పూర్తి చేసి రైతులకు గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. అయితే R&B వాళ్ళు కానీ పంచాయతీ రాజ్ వాళ్ళు కానీ వాళ్ళు చెప్పేదంతా ఈ వరద వల్లనే మేము పని చేయలేకపోతున్నాం, బాగా హెవీ ఫ్లడ్ వస్తున్నది, ఇబ్బంది అవుతున్నది.